నాగపంచమి హిందూ మతంలో ప్రధాన పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ పండుగ శ్రావణ మాసంలోని శుక్లపక్షం 5వ రోజు వస్తుంది. నాగపంచమి రోజున నాగదేవతను పూజిస్తారు. కాలసర్పదోష నుంచి విముక్తి ఇచ్చే ఈ రోజు చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితులలో 2024 సంవత్సరంలో నాగపంచమి ఎప్పుడు వచ్చింది? ఈ రోజున పూజకు శుభ సమయం ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని శుక్లపక్షం 5వ రోజు ఈ సంవత్సరం ఆగస్టు 9వ తేదీ ఈ రోజు నాగదేవతకు పూజలు చేస్తారు. పంచమి తిథి ఆగస్టు 9వ తేదీ ఉదయం 8:15 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6:09 ముగుస్తుంది. నాగపంచమి 2024 పూజ శుభ సమయం. నాగపంచమి రోజున నాగదేవతను పూజించే శుభ సమయం రోజంతా ఉంది. ఆగస్టు 9వ తేదీన ఎప్పుడైనా పూజ చేయవచ్చు. అయితే ఆగస్టు 9 మధ్యాహ్నం 12:13 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రత్యేక పూజలకు అనుకూలమైన సమయం. ప్రదోష కాలంలో ఈ రోజున నాగదేవతను ఆరాధించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆగస్టు 9వ తేదీ ప్రదోష కాలంలో సాయంత్రం 6:33 నుంచి 8:20 వరకు నాగదేవతను పూజించవచ్చు. నాగపంచమి రోజున నాగదేవతను పూజిస్తే జాతకంలో ఉన్న నాగదోషం తొలగిపోతుందని, పాముల వలన కలిగే భయం కూడా తొలగిపోతుందని మత విశ్వాసం. నాగపంచమి రోజున పాములను పూజించడం వలన కుటుంబ సభ్యులకి కూడా పాముల నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం. నాగపంచమి రోజున నాగదేవతను లేదా నాగపాముని పూజించడం వలన వైవాహిక జీవితంలో సమస్యలు లేదా సంతానం కలగడంలో సమస్యలు ఉన్న ఉపశమనం పొందుతారని కూడా చెప్తారు. శివునికి పాములంటే చాలా ఇష్టం కనుక నాగపాముని పూజించడం వలన శివుని అనుగ్రహం కూడా కలుగుతుందని, శివుడి ప్రసన్నుడై భక్తులకు అనుగ్రహిస్తాడని నమ్మకం. పామును పూజించడం వల్ల ఆధ్యాత్మిక పురోభివృద్ధితో పాటు కోరికలు కూడా నెరవేరుతాయి.